సో జనరల్‌గా గోంగూర అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని గూడా చెప్తూ ఉంటారు. అయితే కొందరికి ఇది పడదు, తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఇక దీన్ని తీసుకుంటే రకరకాల అలర్జీస్ వస్తాయని గూడా చెప్తూ ఉంటారు. అసలు గోంగూరని ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు? తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి? దీనిలో ఉన్న పోషక విలువలేంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురూజీ జనరల్‌గానే మన తీసుకునే ఆహారాలన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే. అయితే గోంగూరని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. దీన్ని తీసుకుంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అసలు రావని కూడా చెప్తూ ఉంటారు. రక్తం బాగా వృద్ధి చెందుతదని ఇలా చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు యాస్ ఎ వెజిటబుల్ థెరపిస్ట్‌గా? గోంగూర అంటే పూర్వం రోజుల్లో దీని వాడకం విపరీతంగా ఉండేది. హ్మ్. చాలా ఎక్కువగా. మీకు కొన్ని ప్రాంతాల నుంచి హ్మ్. కొన్ని పదార్థాలకు మంచి పేరు. అంటే ఆత్రేయపురం పూతరేకులు, హ్మ్. గుంటూరు గోంగూర పచ్చడి హ్మ్. కొన్ని ఏరియాల్లో హ్మ్. ఫేమస్. అలాగే మాకు తూర్పుగోదావరి ఆ ప్రాంతాల్లో ఎండ్రేయులు గోంగూర. హ్మ్. ఇవన్నీ అంటే చాలా స్ట్రెంగ్తీ ఫుడ్. హ్మ్. మీరు చూడండి కొన్ని రకాల పులుపు పదార్థాలకి హ్మ్. తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ లేకపోతే రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అంటే దురదలు హ్మ్. ఇలాంటివి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీకు కొన్ని పథ్యాల్లో హ్మ్. దీన్ని అవాయిడ్ చేస్తారు. ఆయుర్వేద వైద్యం తీసుకునే సమయంలో హ్మ్. గోంగూర, తీసుకోకూడదు. వంకాయ హ్మ్. ఇలా కొన్ని రకాలని హ్మ్. పదార్థాలని అవాయిడ్ చేస్తారు. మీరు బాగా ఆలోచించండి. మనం తీసుకునేది ఔషధ సేవనం, ఇది హ్మ్. కూడా ఔషధమే. మరి ఎందుకు వద్దంటున్నారు? హ్మ్. ఇప్పుడు నేను కొంతమందిని అడిగాను. హ్మ్. మందులు తీసుకునేటప్పుడు వంకాయ తినొద్దంటారు. హ్మ్. ఎందుకు తినొద్దంటారంటే తెలీదు. తినొద్దంటారు అంతే. ఎందుకు తినొద్దంటారు? నేను నా దగ్గరికి కిడ్నీకి సంబంధించి ఇబ్బందొచ్చినప్పుడు ఎవరికైనా సరే వంకాయే చెప్తా. హ్మ్. కదా మా డాక్టర్ గారు వంకాయ వాడొద్దన్నారు. హ్మ్. ఎందుకు వాడొద్దన్నారు ఒకసారి మళ్ళీ కనుక్కోండి అంటే, హ్మ్. అందులో రాసుంది. అంతే. ఎందుకు అనేది ఇవి హై ఎనర్జిటిక్ పదార్థాలు. హ్మ్. వంకాయ ఒకటి, గోంగూర ఒకటి కొన్ని పదార్థాల్లో విపరీతమైనటువంటి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ హ్మ్. ఉంటుంది. అప్పుడు ఇవి సహజ సిద్ధంగా అంటే కూరల్లో రారాజు వంకాయ, హ్మ్. ఆకుకూరల్లో రారాజు హ్మ్. గోంగూర. ఇవి 2 కూడా వాటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి పోరాటంలో హ్మ్. మిగతా వాటిలి ప్రాబల్యం పెద్దగా శరీరం మీద పనిచేయదు. హ్మ్. మీకు గోంగూరలో బి12 ఉంటుంది. హ్మ్. మీరు గోంగూర పువ్వులను చూసారా? హ్మ్. మీకు మార్కెట్‌లో దొరుకుతాయి. హ్మ్. అంటే హైబిస్కస్ అంటే మనం మందారం అనుకుంటాం. అవును. దీనికి కూడా హైబిస్కస్ హ్మ్. అనే పేరు పెట్టడం హ్మ్. జరిగింది. అంటే ఆ రంగుకు పెట్టినట్టున్నారు పేరది. హ్మ్. మీరు ఆ టీ హ్మ్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గోంగూర పువ్వుల టీ. పువ్వు హ్మ్. హైబిస్కస్ లీవ్స్ హ్మ్. తొనల్లా వస్తాయి. వాటిని హ్మ్. డ్రై చేస్తారు. హ్మ్. వాటిల్ని తీసుకోవడం ద్వారా హ్మ్. అంటే బి12 డెఫిషియన్సీ హ్మ్. కేవలం అంటే మాంసాహారులు మాత్రమే బి12 పొందుతారు. హ్మ్. మిగతా వాటిలో ఎక్కడ బి12 దొరకదు అనుకుంటారు. హ్మ్. అద్భుతమైనటువంటి బి12 బి కాంప్లెక్స్ మనకి గోంగూరలో దొరికేస్తుంది. హ్మ్. అందుకని మందులు వాడుతున్నప్పుడు ఈజీ డైజెస్టబుల్ ఉండాలి. హ్మ్. ఇవి ఈజీ డైజెస్టబుల్ కాదు. హ్మ్. డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు కాబట్టి దీన్ని వద్దంటారు. హ్మ్. కానీ కందిపప్పు, హ్మ్. గోంగూర హ్మ్. మంచి అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ ఫుడ్. హ్మ్. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది. హ్మ్. బి డెఫ్ బి బి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అన్నవాళ్ళు ఈ కాంబినేషన్స్ అంటే హ్మ్. ఇక్కడ ఆకుకూర ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండాలి. హ్మ్. పప్పు తక్కువగా ఉండాలి. ఎసిడిక్ నేచర్ అధికంగా ఉంటుంది. హ్మ్. అవి తీసుకునేటప్పుడు కాంబినేషన్స్ హ్మ్. అంటే 2, 3 రకాల కర్రీస్ పెట్టుకోకూడదు. హ్మ్. ఇవి ఐడెంటిఫికేషన్‌కి హ్మ్. చాలా స్ట్రాంగ్. అందుకని వీటితో ఇంకేమి రకరకాల 4, 5 రకాల కూరలు పెట్టుకోకూడదు. హ్మ్. వంకాయ కూర తిన్నామంటే హ్మ్. ఆ వంకాయకి సంబంధించిందే ఉండాలి. హ్మ్. ఇక రకరకాలు మళ్ళీ చాలా రకాలు పెట్టేసుకుంటాం. అలాంటివి పెట్టుకోకూడదు. హ్మ్. వీటిని నాన్ వెజ్‌తో మిక్స్ చేయకూడదు. హ్మ్. అలా మిక్స్ చేస్తే కూడా మనకి సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అందుకని గోంగూర చేస్తే గోంగూర పచ్చడి, హ్మ్. లేకపోతే పప్పు గోంగూర. హ్మ్. వంకాయ కర్రీ చేస్తే వంకాయ, హ్మ్. మునక్కాడ, హ్మ్. టమాటా ఒక కాంబినేషన్. హ్మ్. వంకాయ ఫ్రై హ్మ్. ఇలాగే పెట్టుకోవాలి. కాంబినేషన్స్ ఎళ్ళినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్‌లు రావడం వల్ల మనకి దురదలు రావటం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఔషధ సేవనంలో ఉన్నప్పుడు హ్మ్. ఔషధానికి దీనికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండాలి. హ్మ్. మినిమమ్ 2, 3 అవర్స్ ఉండాలి. హ్మ్. అందుకని చాలా జాగ్రత్తగా గోంగూర హ్మ్. అద్భుతమైనటువంటి ఔషధం. హ్మ్. మన శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్‌ని అద్భుతంగా పెంపొందించేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ గూడా. ఐరన్ అద్భుతమైనటువంటి ఐరన్ సోర్స్. హ్మ్.
ఫోలిక్ యాసిడ్ చాలా బాగుంటుంది. గోంగూరని మీరు అంటే కర్రీలా తినలేకపోయినా 4, 5 ఆకుల్ని నీళ్ళలో మరగబెట్టి దాన్ని తీసుకున్నా కూడా మీకు కలర్ రెడ్ కలర్ వస్తుంది దాంట్లో. మీరు ఆ ఈనెలు చూస్తే కూడా ఆకుపచ్చగా ఉన్న ఈనెల యొక్క కనుపుల దగ్గర రెడ్ కలర్ కనిపిస్తూ రెడ్ ఉంటుంది. ఉంటుంది. అంటే దీంట్లో పుష్కలమైనటువంటి ఫోలిక్ యాసిడ్, రక్తానికి సంబంధించిన, ఐరన్కి సంబంధించిన, B12కి సంబంధించిన మూలకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరాన్ని వృద్ధి చేస్తాయి, కంటి చూపును మెరుగుపరుస్తాయి, కిడ్నీని శుభ్రం చేస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది కిడ్నీ పేషెంట్స్ అంటే వాళ్ళని కాదు, మ్యాక్సిమం 70% కిడ్నీలు పని చేయట్లే. ఒక 30-35% కిడ్నీ పనితనంతో మాత్రం మనం బతుకుతున్నాం. ఇప్పుడు నేను ఇందాక వచ్చినట్టే చూసాం, మన రాజు గారు బాటిల్ ఎత్తి గట్ట తాగారు. అలా మంచినీళ్ళు తాగే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. అట్లా తాగకూడదు. సిప్ మంచిలు టీ తాగినట్టు తాగాలి. ఇవి ఎందుకు అంటే, అలా ఎందుకు చేస్తున్నాం అంటే దీని ప్రభావం మనసు మీద పడి మనకు తెలియదు అనమాట. ఇవి చెవుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు పులుపు తిన్నప్పుడు ఎప్పుడన్నా గుర్తించారా? చెవులో గులుము వస్తుంది. అంటే పులుపుకి చెవులకి సంబంధం ఉంది. ఇప్పుడు చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అవడానికి కారణం చెవులను సరిగా ఉంచుకోకపోవడం వల్ల, సరిగా ఆ పులుపుకు సంబంధించినవి తినడం తగ్గించేశారు జనం. పులుపు ఏం తింటున్నారు చెప్పండి? చింతపండు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. గోంగూర మీరు నిల్వ పెట్టినప్పుడు కూడా అది నల్లగానే ఉంటుంది, పుల్లగానే ఉంటుంది. ఇవి రెండు తిన్నప్పుడు చెవిలో గులుము వస్తుంది. అంటే ఇవి కిడ్నీని ఫిల్టర్ చేస్తున్నాయి. కిడ్నీలు తాలూకు ఆ డస్ట్ డ్యామేజ్ చెవులలో గులుమి రూపంలో వస్తున్నాయి. ఊపిరితిత్తులలో ఉన్నటువంటి డ్యామేజ్ వేస్ట్ మెటీరియల్ ముక్కులలోంచి వాటర్లా కానీ, లేకపోతే మీకు ముక్కుల్లో చిన్న చిన్న పొక్కుల్లా పొరలు వస్తాయి. ఇవి లోపల ఉన్న నెగిటివ్స్. లివర్లో ఉన్న చెత్త కళ్ళ రూపంలో వచ్చేటువంటి పుస్సులు, పేగుల్లో ఉన్నటువంటి చెత్త నాలిక మీద వచ్చేటువంటి పాచి. ఎవరైనా చెవిలో గులుముని చూస్తున్నారా ఇప్పుడు? అంటే మనం పులుపు తినడం తగ్గించేసాం. మన కిడ్నీ ఎలా బాగా పనిచేస్తుంది? కిడ్నీని బాగా పని చేయించుకోవాలంటే కావాల్సింది ఏంటి? పులుపు అనే పదార్థం, రుచి. అది గోంగూరలో న్యాచురల్గా పుష్కలంగా ఉంది. కనీసం వారానికి ఒకసారి గోంగూర పచ్చడి. వెజిటేరియన్స్ చాలా ఆ కాంబినేషన్ చాలా డెలిషియస్, అద్భుతంగా చేసుకోవాలి. ఎండు రొయ్యలకి అంటే ఎండు చేపలు ఇలాంటి వాటిని మిక్స్ చేస్తారు. అంటే చేపలకి పులుసుకి ఏదో సంబంధం ఉంది. అది పరహిత సంహిత అని ఒక పుస్తకంలో చదివాను. నేను సాధారణంగా నాన్ వెజిటేరియన్ ఎంకరేజ్ చేయను. కొన్ని కాంబినేషన్స్ చికెను మటన్లతో వీటిని కలపకూడదు, కానీ చేపకి దీనికి ఏదో సంబంధం ఉంది. వాటర్ రిలేటెడ్ అయోడైజ్డ్కి సంబంధించిన కాంబినేషన్ కలుపుకోవడంలో తప్పలేదు. మీకు ఇష్టం ఉంటే తినొచ్చు, తినకుండా ఉండడం కూడా మంచిది. ఇవి కింగ్ ఫుడ్స్. గోంగూర, వంకాయ కింగ్ ఫుడ్స్. వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మన కిడ్నీలు బాగుండడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం. ఇలాంటి అద్భుతమైన ఫుడ్స్ని అవాయిడ్ చేయకూడదని కోరుకున్నాము. సో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత.